దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసును కర్ణాటక సిట్ బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. వరుసగా రెండో రోజు సిట్ అధికారులు నేత్రావతి నది ఒడ్డున మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరిపారు. ఫిర్యాదుదారుడు అతడి న్యాయవాదుల సమక్షంలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ఒక ప్రదేశంలో 11 అడుగుల వరకు తవ్వినా ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల తవ్వకాలు జరపాల్సి ఉందని తెలిపారు. కర్ణాటకలోని ధర్మస్థలలో మానవ అవశేషాల కోసం వరుసగా రెండో రోజు సిట్ బృందం తవ్వకాలు జరిపింది. ఫిర్యాదుదారుడు ఈ నెల 28న 13 ప్రాంతాలను చూపగా 29న మొదట చూపించిన చోట తవ్వారు. అక్కడ ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. మరో 2 ప్రాంతాల్లో ఇవాళ తవ్వకాలు జరిపించారు. ఫిర్యాదుదారుడు అతడి న్యాయవాదుల సమక్షంలో జేసీబీల సాయంతో సిట్ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ, అటవీ సిబ్బంది కూడా హాజరయ్యారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. నేత్రావతి నది ఒడ్డున సిట్ అధికారులు ఈ తవ్వకాలు చేపట్టారు. ధర్మస్థల వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడికి భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని ఘటనాస్థలికి రాకుండా అడ్డుకున్నారు. ఒకచోట దాదాపు 11 అడుగుల మేర తవ్వకాలు చేపట్టినా ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారుడు చూపిన మరికొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. అత్యాచారం చేసి హత్య చేసిన అనేక మంది మహిళలను ధర్మస్థలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో తాను ఖననం చేశానని ఈ నెల తొలివారంలో ఓ వ్యక్తి దక్షిణ కన్నడ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన సమయంలో ఈ పనిని చేశానని చెప్పాడు. ప్రాణభయంతో మృతదేహాలను పూడ్చిపెట్టానని తెలిపాడు. దీంతో జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని వివిధ సంఘాలతో పాటు కర్ణాటక మహిళా కమిషన్ చైర్పర్సన్ డిమాండ్ చేశారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 19న సిట్ ఏర్పాటు చేసింది.